ఈ అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్ ని తీసుకుని ఫేమస్ రెస్టారెంట్ కి వెళ్తాడు. ఆ రెస్టారెంట్ లోకి వెళ్ళగానే అక్కడంతా చూసిన ఈ అమ్మాయికి ఏమీ నచ్చదు. ఆ హోటల్ ని చాలా రోజుల నుంచి క్లీన్ చేయలేదని మనకి అర్థమవుతుంది. చాప్ స్టిక్స్ అయితే జిడ్డుగా ఉండడంతో ఈమె కోపంగా ఇతని దగ్గర నుంచి వాటిని లాక్కొని టిష్యూ పేపర్ తో క్లీన్ చేసి ఇస్తుంది. ఎప్పుడైతే వీళ్ళు ఫుడ్ ని తింటారో వీళ్ళకి టేస్ట్ చాలా నచ్చేస్తుంది. దాంతో వీళ్ళు షెఫ్ ని పొగిడి ఇంకో ప్లేట్ ఆర్డర్ చేస్తారు. అప్పుడే ఇతని చూపు టేబుల్ పై ఉన్న ఈ రెస్టారెంట్ ఓనర్ ఫోటోపై పడుతుంది. ఆమె కనిపించడం లేదే అని అంటే ఆ చెఫ్ ఆమె నా వైఫే, ప్రస్తుతం తన పుట్టింటికి వెళ్ళింది అని అంటాడు. కానీ ఈ అమ్మాయికి డౌట్ వచ్చి ఈ రెస్టారెంట్ లో ఆమెది ఒక్క ఫోటో కూడా లేదే, ఆమె ఎంత అందంగా ఉంటే ఈయనేమో ఇలా ఉన్నాడు అని వెటకారం చేసి మాట్లాడుతుంది. దాంతో షెఫ్ కి కోపం వచ్చి వీళ్ళకి బుద్ధి చెప్పాలని అనుకుని వీళ్ళతో ఈ రోజు నా తరపు నుంచి ఇంకో ప్లేట్ ఫ్రీ అనగానే వీళ్ళేమీ ఆలోచించకుండా ఫుల్ హ్యాపీ అయిపోతారు. కానీ వీళ్ళేం తింటున్నారో వీళ్ళకి ఇంకా తెలియదు. మరోవైపు షెఫ్ లోపలికి వెళ్లి ఒక బాక్స్ ని ఓపెన్ చేసి టోఫుని తీస్తాడు. కానీ అది టోఫు కాదు, మనిషి చెయ్యి అయ్యి ఉంటుంది. బయట వీళ్ళు టేస్టీగా తింటున్న ఆ టోఫు ఈ రెస్టారెంట్ ఓనర్ మాంసం అని వీళ్ళకి తెలియదు. కానీ ఈ హోటల్ ఓనర్ ఇతనేనా ఇంకా ఎవరికీ తెలియదు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.